Good afternoon, everybody. Good afternoon. Very good afternoon. I respected our professors and my seniors, colleagues, and juniors. I want to say something to you, and also I will sing a small song. It is dedicated to seniors. Because when we left from our college, some memories which will necessary to us. That's right. And వ్యక్తుల వల్ల చేరి శక్తుల వలె సంఘంలో సొంతము ప్రత్యేక స్థానములకు కంకణమును గట్టి సేవ చేయ ఆంధ్ర విశ్వవిద్యాలయ మనగ చరిత. ఓ ఆంధ్ర విశ్వవిద్యాలయమా, మీ ఒళ్ళో చేరినటువంటి సామాన్యమైనటువంటి మా వ్యక్తులకు శక్తియుక్తిని ప్రసాదించి ఈ ప్రపంచంలో అడుగుపెట్టేటట్టు చేస్తాం. అలాగే సంఘంలో మాకు ఒక ప్రత్యేక స్థానాన్ని మాకు ఇస్తారు. అటువంటి ఆంధ్ర విశ్వకళా పరిషత్తుకు ఇదే ఘనమైనటువంటి చరిత్ర ముఖ్యంగా తెలియజేస్తున్నాం. సృష్టి కళలకు నిలయం మన ఆంధ్ర విశ్వకళా పరిషత్. వేదికలు ఏవైనా నేపథ్యం ఒకటే. మనిషి అన్నాక కొంత కళా కోసం లేకపోతే ఎలా? అట కావచ్చు, పాట కావచ్చు, మాట కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి కేవలం విద్యలో కాకుండా ఇతరితర దాంట్లో కూడా మనం నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. ఎప్పుడైతే నైపుణ్యాన్ని మనకు మనం పెంపొందించుకొని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. వీ హ్యావ్ టు గివ్ ద బెస్ట్ బెటర్ దెన్ ఎస్టర్డే. అలా అవ్వాలి అంటే, అందులో మనకు మాస్టర్ అయిపోవాలంటే మనలో మనం అంటే ఎలా చెప్పాలంటే ఏకాంతంలో ఉన్నటువంటి మనస్సు, కంటికి కనిరెప్ప పాటు ఈ రెండింటినీ కేంద్రీకరిస్తూ రచయిత ఒక పద్యగాయం కానీ ఒక గేయం కానీ రాస్తారు. ఆ విధంగా మనపై ఒక లక్ష్యంపై దృష్టి పెట్టాలి. అందుకే మీకు ఒక చిన్న మాట చెప్తూ ఉన్నాను. వై వీఆర్ ఫీలింగ్ బోర్డింగ్ ఆన్ స్టడీస్. The main reason behind that is I want to say a small story. ఒక డాక్టర్ నడుచుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ కొంతమంది సమ్ వర్కర్స్, లేబర్స్ ఆర్ వర్కింగ్. తను వెళ్తున్నాడు కదా, ఏం చేస్తున్నారంటే మేము కూలీ ఇద్దాం, వాళ్ళు మాకు ఎంతో కొంత కూలీ డబ్బులు ఇస్తారు, కూలీ పని చేస్తున్నాం. ఓకే, వాళ్ళు ఒక అలసట, ఒక ఆందోళన, అసలు హ్యాపీనెస్ లేదు. అలా కొందరు ఇలాగా మరికొంతమంది పని చేస్తున్నారు. వాళ్ళు ఎలా చేస్తున్నారంటే చాలా ఉత్సాహంతో, చాలా ఆనందంగా పనిచేస్తున్నారు. ఏం చేస్తుందంటే మేము కూలీలో మాకు తెలిసిన కూలీ ఇస్తారు, మా ఊర్లో ఒక మందిరం లేదు, దానికోసం మేము కష్టపడుతున్నాం అని చెప్తున్నారు. అలా కొందరు పోయాక వాళ్ళు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పని కోసం పనిచేస్తున్నారు. వీళ్ళు ఆనందం. అయితే ద రీజన్ ఏంటంటే అక్కడ మనం దేని గురించి చదువుతున్నామో తెలియదు, ఎందుకోసం చదువుతున్నామో తెలియదు. మార్కుల కోసం చదువుతున్నామంటే చదువులు ఎప్పుడు బోర్డుగా అనిపిస్తాయి. ఫిక్స్ యువర్ గోల్, ఫిక్స్ యువర్ టార్గెట్, ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్ టు బికమ్ బెటర్. ఇట్ మే బి విన్ ఆర్ లాస్. యూ హ్యావ్ టు గివ్ ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ యువర్ పర్ఫార్మెన్స్. సమాజంలో బెస్ట్ స్టూడెంట్ అనిపించుకోవాలంటే ఒక పాట చాలు, ఒక మాట చాలు. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్స్ అనిపించుకోవాలంటే యూ షుడ్ ఆల్వేస్ బెటర్ పర్ఫార్మెన్స్, బెటర్ యాక్యురసీ. ఓకే, ఇప్పుడు అంతా కూడా చదువు కోసం మాట్లాడుకున్నాం. మరి స్మాల్ థింగ్ ఐ హ్యావ్ టు సింగ్ సాంగ్ అబౌట్ అండ్ ఆల్సో డెడికేట్ టు మై సీనియర్స్. సో ఇట్ is small thing I have to say. We also deepest gratitude our professors whose guidance, wishes and also encouragement illuminated our path. And also, in my conclusion of my speech, farewell is not an end era. It is a beginning of new chapter in our life. The actual beginning of journey now onwards start. So, it is dedicated to my seniors. ఇందులో ఉన్నటువంటి భావాన్ని మీరు గమనించగలరని కోరుకుంటున్నాను. రాగం ఎలా ఉన్నా సరే మీరు గమనించగలరు. ఓకే, స్టార్ట్. ఎమోషనల్ హిట్.
నాకు ఉన్న రెండు చేతులు అవి కొట్లాడుకుంటున్నవి, మాట మాటకు మాట్లాడలేక తిట్టుకుంటున్నవి, అవి కొట్లాడుకుంటున్నవి. నాకు ఉన్న రెండు చేతులు అవి కొట్లాడుకుంటున్నవి, మాట మాటకు మాట్లాడలేక తిట్టుకుంటున్నవి, అవి కొట్లాడుకుంటున్నవి. రెండు కలిస్తేనే బలమన్న సంగతి గుర్తించలేకున్నవి, రెండు కలిస్తేనే బలమన్న సంగతి గుర్తించలేకున్నవి. శబ్దము కలిగించే శక్తి ఉన్న సంగతి గుర్తుపట్టకున్నవి, ఇవి గుర్తించలేకున్నవి. నాకు ఉన్న రెండు చేతులు అవి కొట్లాడుకుంటున్నవి, నాకు ఉన్న రెండు చేతులు అవి కొట్లాడుకుంటున్నవి, మాట మాటకు మాట్లాడలేక తిట్టుకుంటున్నవి, అవి కొట్లాడుకుంటున్నవి.